మంచిది ప్రియులారా, మనము చదువుకున్న రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు చదివాం. గడిచిన ఆదివారాలు 2 ఆదివారాలు 1 బుధవారం యేసు శిష్యులలో ఉండవలసిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలు అంటూ మనం వాక్య ధ్యానములో ముందుకు సాగుతున్నాం. అదే క్రమములో 4వ వర్తమానంగా రాజుల 2వ గ్రంథములో మనము చదువుకున్న భాగములో అక్కడ మనకు 2 పేర్లు కనపడతా ఉన్నాయి. ఒకటి ఏలియా అనబడిన పేరు, రెండవది ఎలీషా అనబడిన పేరు. ఏలియా ఎవరు అంటే దేవుని చేత పిలువబడిన వాడు. దేవుడు ప్రవక్త పరిచర్యను అప్పగిస్తే ఆ పరిచర్యలో రక్షించబడి ఏలియాను వెంబడించి ఏలియా చేత ఒక యోగ్యమైన స్థితి కలిగిన వాడిగా బ్రతికిన వాడు ఎలీషా. అంటే వీళ్ళిద్దరూ గురు శిష్యులు అని మనం చెప్పుకోవాలి. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని 2 భాగాలుగా మనము విభజించుకొని గనక ధ్యానం చేస్తే, ఒక భాగం ఎలీషా జీవితం, మరొక భాగం ఎలీషా యొద్ద నుండి శిష్యుల జీవితాలు. మీరు జాగ్రత్తగా వినండి. దైవజనుడు ప్రవక్త అని పిలువబడిన ఏలియా, ఆయన 4 స్థలాలు తిరిగి సేవ చేసినట్లుగా ఎక్కువ భాగం మనకు కనపడింది. ఆయన తిరిగిన 4 ప్రాంతాలలో ఆయనకు శిష్యులు ఉండారు. అది గిల్గాలు ప్రాంతము, రెండవది బేతేలు అనబడిన ప్రాంతం, మూడవది యోర్దాను అనబడిన ప్రాంతం, నాలుగవది ఎరికో అనబడిన ప్రాంతం. ఈ ప్రాంతాల్లో ఏలియాకు శిష్యులు ఉండారు. ఏలియా వాళ్ళ దగ్గరికి వెళ్తూ వస్తూ దేవుడు చెప్పిన పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకానొక రోజున దేవుడు ఏలియాతో చెప్పాడు, ఎలీషా ఎక్కడున్నాడు వెళ్ళి కనుగొని అతను పిలవాలి అని. నేను ఈ మాటలు చివరి భాగంలో తెలియచేసే ముందు, ఏలియా ఎలీషాల జోడి చాలా గొప్పది. ఆయన గురువుకు తగిన లక్షణాలు కలిగినోడు, ఈయన శిష్యునికి తగిన లక్షణాలు కలిగినోడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఇద్దరే అన్నట్టుకుంటారు. ఆ ఇద్దరు, ఒక ఆయనేమో నేను యోర్దానుకి వెళ్తున్నాను అంటాడు, లేదు నేను కూడా వస్తానంటాడు ఈయన. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తానికి ఇష్టపడిన వాడు ఈ శిష్యుడు. ఒకానొక రోజున ఏలియా దేవుడు చెప్పినట్లుగా అగ్ని రథాలలో అగ్ని గుర్రాలు వచ్చి ఆయన్ను ఒక మేఘం తీసుకొని వెళ్ళిపోయినట్లుగా ఇదే 2వ అధ్యాయంలో మనం 12వ వచ్చిన భాగంలో చదువుతాం. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా సేవ ప్రారంభించాడు. ఎవరితో? ఏలియా విడిచి వెళ్ళిపోయిన శిష్యులతో ఎలీషా సేవ ప్రారంభించాడు. ఇప్పుడు ఏలియా విడిచి వెళ్ళిపోయిన శిష్యులు ఎలీషా కూడా శిష్యులే. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏమన్నారంటే 2వ అధ్యాయంలో 15వ వచనంలో చూడండి, ఆ మాట వాళ్ళు స్పష్టంగా ఈ మాట పలికారు. వాళ్ళు, ఎరికో దగ్గర కనిపెట్టుచుండిన ప్రవక్త శిష్యులు అతను చూసి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది. స్తోత్రం చెప్పండి. అంటే మన గురువు గారు వెళ్ళిపోయాడు అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి వెళ్ళిపోయింది శరీరమే, కానీ ఆయన ఆత్మ చెప్పండి ఎవరి మీద ఉంది? ఇంకా ఎలీషా మీద ఉంది. కాబట్టి ఎలీషాకు సాగిలపడ్డారు. ఎలీషా మాట వినటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అయితే ఏలియా దగ్గర ఉన్న ఎలీషాలో నేను ఎట్లా అనుకుంటున్నాను, రోషము కలిగిన ఏలియా శిష్యుడు ఎలీషా. కానీ
ఎలీషా వద్ద ఉన్న వారి అభిప్రాయాలు లేకపోతే వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు దీనికంటే భిన్నంగా ఉండే. ఒక ఆయనేమో గురువుకు తగిన శిష్యుడుగా ఉన్నాడు. మరి శిష్యుల సంగతి ఎట్టుందో ఒకసారి మనం చూడాలి. చూస్తారా? చదువుతారా? దేవుని వాక్యములో మనం చదువుతున్న భాగంలోనే 2వ అధ్యాయము 15 నుంచి 18 వరకు వాళ్ళు ఎలీషా దగ్గరికి వచ్చారు. అయ్యా మా గురువు లేకపోతే మీ గురువు దేవుడు ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఏదో పర్వతం మీద పెట్టేసి ఉంటాడు, ఆయన్ని వెతుకుతాం మేము వెళ్ళి, మా దగ్గర బలమైన వారు 50 మంది ఉన్నారు అని చెప్పారు. ఎలీషా దానికి ఏమన్నాడు తెలుసా? వద్దు, మా గురువు గారు మీరు చెప్పినట్లుగా దేవుడు తీసుకెళ్ళి ఆయన ఏడో ఒక లోయలోనో పర్వతం మీద బెట్ల నేను కళ్ళారా చూశాను. ఆయన చూడండి 12వ వచనం మనం చదువుదాం. ఆయన ఎట్టెళ్ళాడని ఎలీషా చెప్పాడు. 2వ అధ్యాయం 12 చదువమ్మా. అది చూసి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసే. 11 వచనం చూడండి. వారు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేసినప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. స్తోత్రం చెప్పండి. ఎవరు చూశారు ఈ సంగతి? ఎలీషా కళ్ళారు చూశాడు. ఈ వచ్చిన శిష్యులు అంటున్నారు, అయ్యా మా దగ్గర బలం కలిగిన 50 మంది ఉన్నారు, నీ గురువును దేవుడు తీసుకెళ్ళి ఏడన్నా పర్వతం మీదనో లేకపోతే లోయలోనో పెట్టుంటాడు, మేము ఎదకాలనుకుంటున్నాం అంటే ఎలీషా అన్నాడు వద్దొద్దు అన్నాడు. ఏడున్న మాట ఏంటో తెలుసా? అతడు ఒప్పవలసినంత బలవంతం చేశారంట. అయ్యా అని బతుకులాడుతున్నారు. సరే వెళ్ళండి, కానీ వాస్తవానికైతే మా గురువు గారిని దేవుడు అగ్ని రథాల్లో తీసుకెళ్ళటం నేను చూశాను. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి దేవుని మాట. ఈ శిష్యులలో ఉన్న ఒక లక్షణం ఏంటో తెలుసా? వారంట 18వ వచనంలో రాశాడు, వారు ఎరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు రాగా అతడు నేను మీతో చెప్పలేదా ఈ మాట? మీరు వెళ్ళొద్దు అంటే ఆగే రకాల. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. శిష్యులకు ఏముండాలి? గురువు గారు వెళ్ళొద్దు అంటే ఆగే విధానం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? మన ఇటీవల కాలంలో ఒక పెద్ద మనిషి ఫోన్లో మాట్లాడుతున్నాడు నాతో. మన సంఘం ఆయనే, తెలంగాణ ప్రాంతంలో ఉండడు పెద్ద మనిషి. ఒకరోజు దరిదాపులుగా 2016-17 ఆ టైమా ఎప్పుడో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ డిసెంబర్ నెలలో సరిగ్గా ఒక 2 రోజులు రేపు ఎల్లుండి అట్లా 31 డిసెంబర్ 31 ప్రార్థన అట్టు వస్తుంది. నేను అక్కడ చర్చి ముందు కూర్చొని ఉన్నాను. అన్న మేము ఊరు వెళ్తున్నాం ప్రార్థన చేయమని సాయంత్రం తప్పుడు వచ్చారు భార్యాభర్తలు ఇద్దరు. నేను వాళ్ళను చూడగానే నాకు వాళ్ళ ముఖంలో మరణం కనపడుతుంది. నేను చెప్పాను, ఇప్పుడు మీరు ఊరు వెళ్ళొద్దు, ఏదో అపాయం జరగబోతుంది, ఇప్పుడు వెళ్తాం అంత మంచిది కాదు అన్న. ఏం చేయాలి? వాళ్ళు వెంటనే ఆగిపోవాలి. లేదు నువ్వు ప్రార్థన చేస్తే వెళ్తావు, ఒకవేళ చేయిపోయినా వెళ్తావు అన్నట్టు ఉంది వాళ్ళకు. సాయంత్రం ప్రార్థన చేసి పంపించాను. సరిగ్గా 7:30 ఆ టయానికి ఫోన్ వచ్చింది. ఏమండి, ఇదిగో ఈ ఫోన్ కలిగిన వ్యక్తి పలానా దగ్గర యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటే ఆటోలో వేసుకొని త్రిభ్రాంతకు శ్రీనివాసరావు హాస్పిటల్ దగ్గరికి వస్తున్నాను, మీరెవరు అని అడిగాడు ఆ ఆటో ఆయన నన్ను. నేను పాస్టర్ గారిని అన్నా. అయితే ఈయన ఫోన్ చేసి చెప్పమన్నాడు, భార్యాభర్తలు ఇద్దరికి దెబ్బలు తగిలిని, ఆమె అయితే చచ్చిపోయిందో బతుకుందో కూడా తెలియదు, మీరు తొందరగా వచ్చేయండి అని ఫోన్ పెట్టేశాడు. నా భార్య నేను ఇద్దరం బండి వేసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్తే శారమ్మ తల పగిలిపోయి రక్తం అంతా చింది భయంకరంగా ఉంది.
ఏంది సార్ అని చెప్పి శ్రీనివాసరావు గారిని అడిగితే ఆయన చెప్పాడు, లాభం లేదు పాస్టర్ గారు, వాళ్ళని నరసరావుపేట వెళ్ళమంటున్నాను కానీ ఎందుకు వాళ్ళు ఆలస్యం చేశారు, నేను చెప్పి కూడా అర్ధగంట అవుతుంది పంపించేయమన్నానంటే సరేనని చెప్పి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే పిడుసు రావటం స్టార్ట్ అయినాయి. ఆమెలో ఒక దురాత్మ పనిచేస్తుంది. అట్లనే కారు మాట్లాడుకొని గుంటూరు సాయి భాస్కర్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చేర్చుకోమన్నారు. ఎందుకంటే ఏమొక లోపల బ్రెయిన్కు దెబ్బ తగిలిందండి, కష్టం అని అతి కష్టం మీద చేర్చుకున్నారు. వాళ్ళు చెప్పిన మాట బతికినంతకాలం పిచ్చిదిగా బతికిద్ది కానీ ఏమకేమి అంత ఆరోగ్యంగా ఉండదు అని చెప్పారు. బతికినంతకాలం మందుల మీద బతకాలి ఏమని చెప్పారు. స్తోత్రం చెప్పండి. 1 నెల వాడింది మందులు. తర్వాత 2వ నెలలో డబ్బులు తెచ్చా, మందుల డబ్బులు నాకు ఇచ్చి, అన్నా నేను ఇక మందులు వాడను, ఈ నెల మందుల డబ్బులు నువ్వు తీసుకొని పరిచర్య ఖర్చు పెట్టని చెప్పింది. మాత్రం మింగకుండా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో. మానస బుట్టి ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించుగా 9 సంవత్సరాల 11 సంవత్సరాలు. దేవుడు ఆమెను బ్రతికిస్తే ఆ పెద్ద మనిషి అంటాడు, దేవుడు మాకు ఏం చేశాడన్నా ఇక మేము దేవుణ్ణి వదిలేస్తున్నాం అన్నాడు. అదే మాట నేను కూడా అన్నాను అనుకో, చచ్చిపోతావని చెప్పా. ఏమని? దేవుడు కనుక మిమ్మల్ని వదిలేసేటప్పుడు అసలు మీ కుటుంబం భూమి మీద ఉండేదా? ఉండదు. దేవుని పిల్లలుగా నేర్చుకోవాలి. ఆగు అని చెప్పినప్పుడు శిష్యుడికి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? ఆగాలి. మా దగ్గర 50 మంది ఉండారండి, మీ గురువు గారు లోయలో ఉన్నాడో పర్వతం మీద ఉన్నాడో మేము ఎతుకుతాం. ఎలీషా అంటున్నాడు వద్దు. ఆగారా? కొంతమంది ఆగకే కష్టాలు తెచ్చుకుంటారు శిష్యులు. దైవజనుడు చెప్పిన, గురువు చెప్పిన మాట కొంతమంది పెడచెవును పెట్టెళ్ళి రోగాలు నష్టాలు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది వాళ్ళల్లో ఉన్న భిన్నమైన తత్వం. దైవజనుడు ఏలియా ఒక మాట చెబితే ఎలీషాది మేలు కోసం కాబట్టి, అయ్యా నేను గిల్గాల్కి వెళ్తున్నా, నువ్వు ఇక్కడే ఉండంటే లేదు నేను వస్తానండి అన్నాడు. అది మంచిది కాబట్టి. కానీ ఇది మంచిది కాదు, మీరు వెళ్ళొద్దని ఎలీషా చెబుతుంటే శిష్యులు ఆగట్లా. 2వ మాట చదవాలి మనం, ఎందుకంటే కొన్ని మాటలు మనం ఇక్కడ చదవాలి కనుక. 2వ మాట 4వ అధ్యాయం ప్రారంభం వచనం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం ప్రారంభం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడని నీకు తెలియను. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులను తమకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొర్ర పెట్టగా, ఒక భార్య వచ్చింది, అయ్యా మరి శిష్యుడిగా నీ దగ్గర నా పెనిమిడి చాలా సంవత్సరాలు ఉన్నాడు కదా, అతను చచ్చిపోయాడు, ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చారంటే ఈ అప్పు ఎవరు చేసినట్టు చెప్పండి? ఎవరు చేసినట్టు? సచ్చినోడే చేసినట్టు. కోపం వచ్చిన భార్య ఏమంట చెప్పండి? సచ్చినోడ. ఆ చచ్చినోడే అప్పు చేసి చనిపోయాడు. ఇప్పుడు భార్య వచ్చి అడుగుతుంది, అయ్యా అప్పులోళ్ళు వచ్చి 2 కుమారులను పట్టుకొని వెళ్ళిపోయారు. దేవుని వాక్యం చెబుతుంది, యేసుప్రభు అన్నాడు, మీరు భూమి మీద ఎవరికి అచ్చి ఉండొద్దు అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అప్పు చేస్తాడు, దాన్ని తీరుస్తాడు అన్నాడు సొలొమోను. దేవుడు ఒకసారి ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28:12లో, నేను మిమ్మల్ని అప్పిచ్చేవాళ్ళుగా చేస్తానే కానీ అప్పు తీసుకునేవాళ్ళుగా చెయ్యను అని వాగ్దానం చేశాడు. ఎప్పుడు? ఈ నా మాటలు శ్రద్ధగా వినాలి అన్నాడు. కానీ ఇతడు శిష్యుడే కానీ చెప్పండి ఏం చేసి చనిపోయాడంట? ఈ రోజున ప్రార్థనకు వచ్చే వాళ్ళలో కూడా, ఆఖరికి దేవుని సేవ చేస్తున్న వాళ్ళలో కూడా అధిక సంఖ్యలో ఉన్న సమస్య ఏంటో తెలుసా? అప్పు. చర్చి కట్టామండి, అప్పు అయ్యింది. కోటాలు పెట్టామండి, అప్పు అయ్యింది. అమ్మాయి పెళ్లి చేసామండి, అప్పు అయ్యింది. ఇది సేవకుల సంగతి.
నేను అంటున్నాను, అప్పు చేసి పప్పు కూడి తినమని దేవుడు చెప్పాడా? చెప్పాలి. అప్పు అయినా నుప్పు లాంటి సారాయి తాగమని దేవుడు చెప్పాడా? దేవుని సేవకులకి నేను చాలామందికి ఇచ్చే సలహా ఏంటంటే, డబ్బులు నీ దగ్గర ఉంటే కోటాలు పెట్టు, లేదు నీకు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టు. అప్పు చేసి మాత్రం పెట్టి దేవునికి అవమానం మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే అప్పు తీసుకున్నవాడంట ఇచ్చిన వాడికి దాసుడు అని దేవుని వాక్యం చెబుతుంది. చెప్పండి, ఈ శిష్యుడు ఏమయ్యాడంట? అప్పు చేసి చనిపోయాడు. అప్పు చేయకూడదండి దేవుని బిడ్డలో. మన దేవుడు ఏమన్నాడంటే, నువ్వు పని చేయి, దాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. కొంతమంది ఏం పని చేయరు, రోజు మాత్రం వాళ్ళకి మీసాలకు సంపంగి నూనె కావాలి. ఏం పని చేయరు, ఇస్త్రీ బట్టలు నలగకూడదు. వాళ్ళు ఏం పని చేయరు, రోజు మొక్క తినాల్సిందే. నేను అంటున్నాను, అది దరిద్రం. దానికంటే ఒక విలువ తక్కువ పని ఇంకోటి లేదు. కష్టపడి పని చేయాలి, కష్టపడి మనం ఆహారాన్ని తీసుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది. రెండవది గంట ఈయన అప్పు చేసి చనిపోయాడంట. మూడవ మాట ఇందులో 29వ వచనం చదవండి, మీకు అద్భుతమైన మాట కనపడింది. అతడు నీ నడుము బిగించుకొని నా దండము చేతబట్టుకొని పొమ్ము, ఎవడైనా నీకు ఎదురుపడిన ఎడల వానికి నమస్కారం చేయొద్దు, ఎవడైనా నీకు నమస్కరించిన ఎడల వానికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండం ఆ బాలుడు ముఖం మీద పెట్టని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. ఇక్కడ మనకు అర్థమవుతున్న మరొక మాట ఏంటో తెలుసా? మరొక మాట ఏంటంటే, ఈ ఎలీషా దగ్గర గెహాజీ అనే శిష్యుడు ఉన్నాడు. బాయ్ గెహాజీ, ఇదిగో ఈ షునేమీరాలకి దేవుడు అప్పుడు కుమారుణ్ణి ఇచ్చాడు కదా, వాడు ఏదో చనిపోయాడంట. నేను రాకపోయినప్పుడు కూడా నా దండము తీసుకెళ్ళి నువ్వు నాకంటే ముందు వెళ్ళి వాడి మీద పెట్టి వాడు బతుకుతాడు అన్నాడు. సరే, నువ్వు వెళ్ళేటప్పుడు మార్గంలో ఎవరైనా కనపడ్డారనుకో, నమస్కారం అంటే నమస్కారం అనొద్దు, వందనం అంటే ప్రతి వందనం చెప్పొద్దు, నువ్వెవ్వరితో ఏం మాట్లాడకూడదు, మాట్లాడితే మంత్రం చెప్పండి, అది జాగ్రత్త అన్నాడు. ఈయన ఈ దండం నేను ఊరికి చేత పట్టుకున్నాను, కానీ ఆ వస్తువు తీసుకెళ్ళి ప్రవక్త దండం అది తీసుకెళ్ళి పిల్లోడి మీద పెడితే పిల్లోడు బతకలా. అంటే మధ్యలో ఏం జరిగి ఉంటుంది చెప్పాలి? ఏం జరిగి ఉంటుంది? ఎలీషా మాట చెబితే ఎన్నో రకాల అద్భుతాలు జరిగినప్పుడు ఈ పని కూడా జరిగేది. మూడవదిగా నేను నా డైరీలో ఏం రాసుకున్నానో తెలుసా? గెహాజీ, నాకు బదులుగా వెళ్ళి నువ్వు ఒక అద్భుతం చేయరా అన్నాడు శిష్యుడితో. తెంగర పనులను చేస్తే అద్భుతాలు జరుగుతాయా? చెప్పింది చెప్పినట్టుగా చేస్తే అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభు కూడా అదే అన్నాడు. ఏమని? మీరు వెళ్ళి ఇదిగో ఆ నీళ్ళని ఆ రాతి బాణంలో నింపండి. నింపేం ప్రభువా? ఆ నీళ్లు తీసుకెళ్ళి అదిగా విందు ప్రధానికి రుచి చూపించండి. చూపిస్తాం. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఏం జరిగింది చెప్పండి? అక్కడ అద్భుతం జరిగింది. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనము శిష్యులుగా దీవించబడాలి అంటే మనకి ఇవ్వబడిన, నేను అంటున్నాను, గురుస్థానములో ఉన్న దైవజనుడు చెప్పిన మాట మనము చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. ఒకవేళ నేను వెళ్ళలేని పరిస్థితుల్లో మీలో ఎవరినైనా ఈ మాట చెప్పి కనుక పంపిస్తే నేను వచ్చినప్పుడు జరిగిన అద్భుతాలే ఆ రోజున జరగాలి. అన్నా ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయిందన్న చెప్పాలి. దైవజనుడు ఏం చెబుతున్నాడంటే, మార్గంలో నువ్వు ఎవరిని కలవకూడదు, ఎవరిని పలకరించకూడదు, ఎవరికి కుశల ప్రశ్నలు అడగకూడదు, ప్రతివందనం మర్యాదలు చెయ్యొద్దు అన్నాడు. అంటే మూడవదిగా గెహాజీ కూడా ఆ పని చేయలేదు. అంటే ఇది లోపం అనాల మనం? చెప్పండి, ఏమనాలి? దీన్ని లోపమే అనాలి. ఒక మంచి గురువు దగ్గర ఈ శిష్యులు సరైన వాళ్ళు కాదు. నేను అంటున్నా, వీళ్ళకంటే పరమానంద ఈ శిష్యులే రైట్ ఏమో. ఎవరు?
మీరు చదవండి, ఇవన్నీ చదువుతుంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. 4వదిగా రండి, ఇదే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. 39వ వచన భాగం. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరగక దాని తీగలు తెంపి వాటి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కొండలో వేశాడు. దేన్ని చూశాడంటే చెప్పండి శిష్యుడు? ఏంటి దేన్ని అంటే? ఎర్రి ద్రాక్ష చెట్టు ఉందంటే మంచి చెట్టు కూడా ఉంటుంది. వీడికి మంచి చెట్టుకి చెప్పండి, వెర్రి చెట్టుకి తేడా తెలియదు. శిష్యుడే, దైవజనుడితో ఉన్నవాడే, కానీ వెర్రి ద్రాక్ష చెట్టు గుణం ఏంటో, మంచి ద్రాక్ష చెట్టు గుణం ఏంటో ఎర్రగని వాడు. నేను అంటున్నాను, యేసు ప్రభువును నమ్ముకున్న మనలో మంచేదో చెడేదో తెలియకపోతే ఇంకెందుకంటారు మనం యేసు ప్రభువును నమ్ముకున్నామని చెప్పుకోవటం దండకేక. చాలామందికి ఇది మంచి, ఇది చెడు, ఇది సత్యం, ఇది అసత్యం, ఇది వెలుగు, ఇది చీకటి అని వ్యత్యాసం తెలియదు. అన్నీ చేస్తూ ఉంటారు. యేసయ్య మనల్ని ఎళ్ళను దీవించాలి. జాగ్రత్తగా పై వచనంలో మనం ఏం చదువుతామంటే 38లో ఎలీషా గిల్గాలునకు రాగా ఆ దేశమందు క్షామం కలిగిందంట. భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు దినాల్లో ఎలీషా గిల్గాలకు వచ్చాడు. ఏం చేయాలి? శిష్యులు అల్లాడిపోతున్నారు, ఆహారం లేదు. ఇప్పుడు ఏదో ఒక అద్భుతం చేద్దామని, అబ్బాయి రండిరా మనం అడవికి వెళ్దాం, ఆడున్న ఆ ఆకుకూరలన్న మనం వంట చేద్దాం అని ఒక పొయ్యి మీద కొండ పెట్టి చక్కగా మీరు ఆ అడవిలోకి వెళ్ళి ఆకులు తెంపుకొని రండిరా, దీన్ని లేసి వంట చేద్దామని చెప్పి శిష్యులను పంపించారు. ఆడ చదువుతున్న 29 ఒకడు అడావుడిగా వెళ్ళాడంట. వడి నిండా చెప్పండి వెర్రి ద్రాక్ష తీగలు కోసేశాడు. అంటే వీడికి ఏమనిపించిందంటే, అమ్మయ్య నాకు అదృష్టం బాగా, వీళ్ళేమో ఆడోకాకు దుంచుతున్నారు, నాకేమో ఒకే చెట్టు నిన్ను ఆకులు దొరికినాయి అనుకున్నాడు. కానీ దాని గుణము ఎరగక, కొంతమంది వాళ్ళు ఏవి తెంపుతున్నారో వాటి గుణం ఎరగక కదా. కొంతమంది నవిలే ఉంటాయా, తినే ఉంటాయి కదా, కొన్ని ఆరోగ్యకరమైన కొన్ని ఉంటాయి, వాటి గుణం ఎరగాలి. డాక్టర్ గారు అంటాడు పలాందు తినయ్యా బాగుంటుంది అంటాడు. ప్రభుకుమారాలు కొట్టు ముందు వరుసనే పెట్టి వాళ్ళు అంటారు, ఇదిగా ఈ గుట్కా తిను, ఈ కైని తిను, ఇంకోటి ఏదో చిన్నదంట పెద్దదంట సతీష్ గారు చెబుతూ ఉంటాడు, అవి తిను. తినేవాడికి అర్థం అవ్వాల్సింది ఏంటో తెలుసా? వీటి గుణం ఏంది, ఈ చంపుతాయా బ్రతికిస్తాయా, లోపల నా అవయవాలను పాడు చేస్తాయా, నా అవయవాలను బలపరుస్తాయా, ఆ గుణం ఎరిగే చెయ్యాలి. ఎరగని శిష్యుడు అనాలి ఇతను మనం. కొంతమంది చూడండి, చాలా సంవత్సరాలు ప్రార్థనకు వచ్చి కూడా, అమ్మ ప్రార్థన చేసుకుంటున్నావా అన్నావు అనుకో, ప్రార్థన నాకు రాదుగా, రాదా వాళ్ళకి. వీళ్ళు దేవునితో మాట్లాడాలని ఎరగరు. వీళ్ళ కోసం ఎవరో ఒకరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన వాళ్ళందరికీ తలో ఒక 116 ఇస్తా ఉంటుందేమో. దేవుని వాక్యాన్ని ఎరగరు కొంతమంది. ఒక్క మొక్కన్న దేవుని మాటల నోట నుంచి వచ్చిద్దా? ఏమి రావు. లోక సంబంధమైన చాలా మాటలు చెబుతూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చి దేవుని సంగతులను ఎరగకపోతే, నేను అంటున్నాను, నీకు వెలుగుకు చీకటికి ఏమి సంబంధం, వ్యత్యాసం అర్థం కాలేదు. ఈ రాత్రి శిష్యుల గురించి వాళ్ళందరూ వచ్చారు. అయ్యా ఆ కొండలో విషముందు దైవజనుడా అన్నారు. విషం ఏడ నుంచి వచ్చిందిరా మీరు చెప్పండి. అందరు తెచ్చారో విషం, వీడు ఒక్కడే తెచ్చాడా? అంత భయంకరమైన శిష్యుడు అన్నమాట. వాళ్ళు రుచి చూసి వెంటనే దైవజనుడికి చెబితే, ఆయన దగ్గర ఉన్న దేవుని శక్తితో విషాన్ని విరచగలిగిన శక్తి కలిగినోడు. స్తోత్రం చెప్పండి. నేనేమంటున్నానంటే, కొంతమంది శిష్యులు విషాన్ని తయారు చేసుకుంటున్నారు.
దైవజనుడు విషయాన్ని విరవగలిగిన శక్తి కలిగినోడై ఉన్నాడు. వాళ్ళు కూడా ఆ స్థాయికి రావాలి. లెక్క వచ్చారంటారా? ఎలీషా బతికుండ రోజుల ఆ కళ మాత్రం ఒకటి కూడా కనపడలా. రండి 5వ మాటకి వెళ్దాం. మనం 5వ మాటకి వెళ్దాం. 4వ అధ్యాయంలోనే 43వ వచనం. 4వ అధ్యాయంలోనే ఇదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 43వ వచనం చదువమ్మా. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతటివనగా వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక జనులు భోజనము చేయనట్లుగా వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. మీరు 42 నుంచి చదువుకుంటూ వెళ్తే ఆ ముందు మనం ఏం చదువుకున్నాం? కరువు దినాలై, క్షామం అనే దినాలు, ఎవరికి తిండికి జరగట్లా. ఆ రోజుల్లోనంట ఒక అతను పొలం వేస్తే ఆయన పంటలోనంట చూడండి 42, మరియు ఒకడు బయల్ షాలీషా నుండి మొదట పంట బాపాతును యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు తెచ్చాడంట. కొత్త ఎన్నులు ఫస్ట్ వస్తే చూసారా? వెన్నులు అవి సజ్జలో, జొన్నలో, లేకపోతే యవలో, గోధుమలో, ఇలాంటి మొట్టమొదట బయటకు వచ్చిన వాటిని దేవునికి కానుకగా తెచ్చి, దైవజనుడా ఈ కరువు దినాల్లో దేవుడు నాకు ఇచ్చిన వాటిలో నుంచి తెచ్చానని దైవజనుడికి ఇచ్చాడు. ఈగాని ఆడుండో ఒక శిష్యుని పిలిచాడు. ఆడేం వాడాడంటే పనివాడు అన్నాడు. ఎలీషా దగ్గర పనోళ్ళు ఎవరు లేరు, శిష్యులే ఉండారు ఎక్కువ శాతం. పిలిచి ఇదిగో వీటిని వడ్డించు అన్నాడు. వాడేమన్నాడు తెలుసా? పనివాడు ఏమంటున్నాడు? అయితే 100 మందికి, అయ్యా ఇక్కడ 100 మంది ఉన్నాం, ఆయన తెచ్చిన తిప్పి తిప్పి చూసినా 20 మందికి రావు, ఎట్ట వడ్డిస్తాం మనం? ఏడ సరిపోతాయి? దేవుడు ఏం చెబుతున్నాడు మీరు చెప్పండి? అందరికీ సరిపోను ఇంకా మిగులుతాయి. ఈ శిష్యుని మనం ఏమనాలి చెప్పండి? ఈ శిష్యుని మనం ఏమనాలి? ఎదురు చెప్పే శిష్యుడు అనండి. అమ్మ మీరు కూడా అనండి. ఏదన్నా చెప్పు. అది కాదు పాస్టర్ గారు, నువ్వు ఏదన్నా చెప్పు, అది కాదు అన్న. ఏం కాదురా, దేవుని మాట దేవుని పక్షంలో ఉన్న దైవజనుడు చెబుతుంటే మీరందరూ తినగా ఇంకా మిగులునని యెహోవా సెలవిస్తున్నాడు అని చెబుతున్నప్పటికీ అడ్డగించే శిష్యుడు, ఎదురు చెప్పే శిష్యుడు, అడ్డగించే శిష్యుడు. నేను అంటున్నాను, ఇందాకేమో నువ్వు వెళ్ళి అద్భుతం చేయబ్బాయి నా పక్షువులంటే వాడికి శాతకాలం. ఈయనేమంటున్నాడంటే అద్భుతాన్ని ఇప్పుడు మీరు తినబోతున్నారు, చూడబోతున్నారు. స్తోత్రం చెప్పండి. చూడరా నాయన, అద్భుతం దేవుడు చేస్తున్నాడు. ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డ వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారు. ఆ రోజు వెనక్కి తిరిగి చూస్తేనేమో ఫరో రథాలు, 600 శ్రేష్టమైన రథాలు. ఎదురు చూస్తేనేమో ఎర్ర సముద్రం. మోషే, ఏంది నువ్వు చేసిన పని? మమ్మల్ని ఎర్ర సముద్రంలో ముంచడానికి తెచ్చావా, లేకపోతే శత్రువులకు అప్పగించడానికి తెచ్చావా? ఏంది మా బతుకులు? మేము అసలు అక్కడుంటేనే బాగుండేదే, అనవసరం వీడి వచ్చాం. మేము తిరిగి మళ్ళీ ఐగుప్తులకే దాసులం అయిపోతాం అంటంటే దేవునికంట మోషే మొర్ర పెట్టాడంట. దేవుడు చెబుతున్నాడు, వాళ్ళని ఊరకనే నిలిచి ఒక అద్భుతం చూడమను. స్తోత్రం చెప్పండి. ఎట చూడాలి? కంగారు పడొద్దు, వెనక్కి తిరిగి అటు చూడొద్దు, ఎదురు సముద్రాన్ని చూడొద్దు. మీరు ఊరకనే గనక చూస్తే, ఎక్కడ రాశాడన్నమాట చదువుదాం చూడండి. నిర్గమాకాండము 14వ అధ్యాయానికి రండి. మీకు అక్కడ అర్థమైంది దేవుడు చెప్పిన శ్రేష్టమైన మాట. వాళ్ళు ఊరకనే నిలిచి చూడాలంట. చదువు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేసే రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూస్తున్న ఐగుప్తీయులకి మీదట
మరి ఎన్నడును చూడరు. హల్లెలూయా. మీరు ఓరక నిలిచి చూడండి, ఎందుకు కంగారు పడతారు? బాయ్, ఇదిగో ఇతను తెచ్చిన ఈ కానుక, ఈ పలహారం, ఆ మొదటి పంట బాపాతు ఈ ప్రజలందరూ తినగా మిగులునని యెహోవా చెబుతున్నాడురా. దరిద్రుడా, అంతేనా? దేవుడు చెబుతున్నాడు, నీ చేతికి వాటినిచ్చి నువ్వు పంచితే బాగుండిద్దని నేను కోరుకొని నీకు ఆ బాధ్యత ఇస్తే, మీకు తెలుసా, చర్చిలో పలహారం పెట్టేవాడిది కూడా ఒక గొప్ప బాధ్యత. వింటున్నారు? నాకు వెళ్ళి చూస్తున్నారా? పలహారం పెడతామంటే ఏడుండి ఆడికి ఇసిరేయటం కాదు, ఆళ్ళోడు కనపడితే ఆడికి రెండిచ్చి పక్కనోడు కోటేయటం కాదు. చదవండి ఆ మాట కూడా. రోమాపత్రిక 12వ అధ్యాయంలో, రోమాపత్రిక 12వ అధ్యాయంలో పలహారం పంచిపెట్టేవాడిని గురించి కూడా ఎంత చక్కగా దైవజనుడు రాశాడు. ఆ మాట మీరు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చదవండి. అక్కడ రాస్తాడు, బోధించువాడైతే బోధించుటలోను, ఏందంట, హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలోను, ఇదిగో ఈ మాట, పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. స్తోత్రం చెప్పండి. ఏ మనసు కావాలంటే వాడికి? పలహారం పెట్టేవాడికి ఏ మనసు కావాలి? శుద్ధ మనసు. పలహారం పెట్టేవాళ్ళు ఇంట్లోనే ఎక్కువ జబ్బులు వస్తాయంట. ఎందుకు? వీడికి శుద్ధ మనసు లేకపోతే దుష్ట మనసు ఉంటే, అవి బొరుగులు పలహారం అయిన వాళ్ళ ఇంటి వాళ్ళకి ఎక్కువ పెడతాడు. ఐదన్న కానీ చాలా కడుపులో నొప్పి ఎక్కువ వచ్చింది. తెలుసా మీకు? నేను చిన్నపిల్లలప్పుడు ఎట్టనే ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆయన్ని నేను బాగా గమనిస్తా. ఎట్ట పడతాడండి, ఆయన చేతికి ఇన్నే వస్తాయి. ఇందులో చిన్నపిల్లల చేతులే కానీ ఆయన పెద్ద చేతులు మన నిండవేంది అనుకుంటాం. కానీ వాళ్ళ ఆవిడికి వాళ్ళకి పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం పొంగిన గిన్నె నిండి పొంగి పొర్లేను అన్నంతగా నిండిపోతాయి. చూసా, నీకు మూడిందిరా, నీ వాయి మూడిప్ప అనుకున్న చిన్నప్పుడే. మూడింది. మీకు తెలుసో లేదో, మంచి యవ్వన కాలానికి వచ్చేలాక పిల్లోడు చచ్చిపోయాడు. ఆ పలహారం తినే చచ్చిపోయాడేమని అనిపించింది నాకు. నేను అంటున్నాను, అది ఒక శాపం. నీకేదన్నా సంఘములో ఒక బాధ్యత దొరికిందా? అది ఏ బాధ్యత అయినా, డబ్బు పెత్తనం ఇచ్చామా, లేకపోతే పని పెత్తనం ఇచ్చామా, దాన్ని ఏ మనసుతో అవలంబించాలి చెప్పండి? శుద్ధ మనసుతో. దావీదు అన్నాడు 51వ కీర్తనలో, అయ్యా నా అంతరంగములో శుద్ధ మనసు కావాలి, నాకు శుద్ధ హృదయం దయచేయి, శుద్ధ మనసు అయ్యా అంటూ దావీదు అడిగాడు. ఎందుకో తెలుసా? ఆ శుద్ధ హృదయం కలిగిన వాళ్ళు ఏ పని చేసినా దేవుడు దీవిస్తాడు. ఎలీషా దగ్గర ఉండే శిష్యుడితో అంటున్నాడు, బాయ్ ఈ పంచిపెట్టరా, పంచిపెట్టు అంటే మనోడు అద్భుతం చూడలేదు, చెప్పండి, అద్భుతాన్ని చేయలే. నేను అనుకుంటున్నాను, ఎలీషా గదివిన తర్వాత నోరు మూసుకో, కూర్చోక, నీకు ఈవెన్ టైం అయిపోయింది, అరే నువ్వు రారా పెట్టు అంటే అతను చేయలేని అద్భుతం చెప్పండి ఎలీషా ఇతనితో చేయించాడు. మీరు వాక్యాన్ని లోతుగా వినాలి. ఏదో ఊరకు చెబుతున్నాను, 4 గీతలు గీసాం కాదు. మనకు అప్పగించబడిన బాధ్యతను మనం ఎట్టు చేస్తున్నాం. ఎవడో మీరు పాటలు పాడుతున్నారు, అప్పుడప్పుడు ఆదివారం వచ్చలేకే కోయిరుసు నిలబడి కోకిల్లాగా పాడుతున్నారు. అది కూడా శుద్ధ హృదయంతో చేయాలి. వింటున్నారా? నీకు ప్రార్థన చేసే వంతు వచ్చింది, అది కూడా శుద్ధ హృదయంతో చేయాలి. నీ కానుక ఇచ్చే అవకాశం వచ్చింది, శుద్ధ హృదయంతోనే చేయాలి. ఏది చేసినా దేవుడు అంట అందరూ తినగా మిగులును అనే మాట శుద్ధ హృదయంతోనే చేయాలి. 5 యవల రొట్టెలు 2 చేపలు తెచ్చుకున్నాడంట వాడు. యేసయ్య మీటింగ్ కొత్త కదా, చెప్పండి ఎవరు మీటింగ్ అది? వాలంటీర్ల మీటింగా కదా? యేసయ్య మీటింగ్ కొత్త. వాడు 5 యవల రొట్టెలు 2 చేపలు తెచ్చుకున్నాడు, తింటం మర్చిపోయాడు పాపం. నేను అనుకుంటున్నాను, యేసు ప్రభు ఫిలిప్పుని అడిగాడు, వీళ్ళందరికీ పెట్టాలంటే ఎన్ని పడతాయి చూపుడు, టక్క 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 లెక్కేసి 150 దేనారాలని కావాలయ్యా.
వీళ్ళకి ఆహారం మీరే పెట్టాలి. మా దగ్గర ఏముంది 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 అంతలోకి ఆంధ్రయ్య వెళ్ళి 5 ఎవల రొట్టెలు 2 చేపలు తెచ్చి, ప్రభువా ఇవేనయ్యా, కొంచెమే ఉంది, ఎళ్ళకేడ సరిపోతాయి, వాడు ఒక్కొక్కటి ఎంత ఉంటాడో చూడు. ఏం పర్వాలేదు టీండి అన్నాడు. ఆయన చేత పట్టుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకి ఇచ్చాడంట. వాళ్ళు వడ్డించగా అందరూ తినగా మిగిలి ఉండేయంట. చప్పట్లు కొడదాం హల్లెలూయా. అందరూ మిగిలగా మిగిలిన ముక్కలు ఎత్తండి గంపల కంటే చెప్పరేంది 12 గంపలకి ఎత్తారంట. గంపలు ఏడయ్య అసలు ఆ అడవిలో? నేను అనుకుంటున్నాను ఎట్లా, యేసు ప్రభు వారు అక్కడికి వచ్చే జనసమూహంలో 12 మందినన్నా ప్రేరేపించాలి. అమ్మా అడవిలోకి వెళ్తున్నాం, ఏడన్నా వర్షం వస్తే మనకు కావాల్సింది గొడుగు కదా, గంప ఎందుకే? ఏమారా నాకు తెలీదు, గంప తీసుకొని ప్రార్థనకి వెళ్ళాలి అనిపిస్తుంది. వాళ్ళమ్మ పాపం ప్రార్థనలో గంప పక్కన పెట్టుకుంటే కూతురు ఏమనకూడదు, మా అమ్మకంటే తెక్కలది మా ఊర్లో ఇంకెవరు లేరు. కానీ ఇప్పుడు రాయ్ మీ దగ్గర ఎన్ని గంపలు ఉన్నాయి అంటే 12 మంది ప్రేరేపించబడిన వాళ్ళు 12 గంపలు. ప్రభువా వాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే మా దగ్గర ఇదిగో గంపలు ఉన్నాయి ఖాళీగా. శిష్యులారా మొత్తం ఎత్తండి వాటికంటే 12 గంపలు నిండినాయి అంట. అర్థమైందా? ఆ 12 గంపలు ఎత్తుకొని గ్రామంలోనికి వెళ్తే ఏందిరా గంపల్లో చేపల ముక్కలు రొట్టెల ముక్కలు యాడయ్యి? అద్భుతం చూసాం మేము. స్తోత్రం చెప్పు. అద్భుతాన్ని భుజించాం మేము. అద్భుతం మా జీవితంలో జరిగిందని సాక్ష్యం ఇచ్చుంటారు వాళ్ళు. మన జీవితాలు అద్భుతాలు ఉండవు. ఎందుకో చెప్పరే? ఎప్పుడైనా ప్రార్థన పెట్టుకుంటారు కొంతమంది, ఆడ తిప్పి చూసుకొని ఒక 50 మంది ఉండరు. 50 మందికి ఎన్ని కేజీలు వండుతావు? 10 కేజీలు 10 క్వింటాలు వండుతావా? చెప్పరేంది? అయ్యా మరే ఈసారి భోజనాలు పెడతామంటారు. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన పెట్టినా ఈసారి అనే మాట. వీళ్ళకి వాళ్ళు పెట్టేది లేదు, ఆ కొంప దీవించబడేది లేదు. నిజం. ఎప్పుడు పిసినారుతనమే. నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, సంఘమంతటికి ఆతిథ్యం ఇచ్చే ధన్యత. స్తోత్రం చెప్పు. చాలాసార్లు మా దగ్గర ఉండదు, అనౌన్స్మెంట్ చేస్తాం, ఆ రాత్రి అందరికి భోజనాలు ఉంటాయి, ఉండవు డబ్బులు. ఆ ముందు రోజుల్లో కూడా పాస్టర్ అంటది, అందరు ఏం భోజనాలు అంటివి, మరి బియ్యం కొడలేవు, వత్తయ్యుండో. ఆ సంతోషం ముందుకు వచ్చింది. అయ్యా అందరూ వస్తున్నారు, కూర్చున్నారు, వెళ్ళిపోతున్నారు, ఒక్కళ్ళకి కూడా ఆలోచన రాలేదు, నాకు ఒక్కదానికి వచ్చింది ఆలోచన అంటది. ఎవరికి రాలేదు. చూసావా? నిజమేనమ్మా, నీకే వచ్చింది ఆలోచన. ఏం చేస్తా ఇప్పుడు? అబ్బాయిని పంపితే 25 కేజీలు బియ్యం గోతం వేసి పంపిద్దాం అనుకుంటున్నా. అట్టాంటి వేయని మళ్ళీ నేను ఎట్టాంటి వేయి ముందు. అర్థమవుతుందా మీకు? దేవుడు ఎవరో ఒకరిని తెస్తాడు. సంఘమునకు ఆతిథ్యం ఇవ్వటం అనే శ్రేష్టమైన ఆశీర్వాదం బైబిల్ గ్రంథంలో ఎబ్రీ పత్రికలు అంటాడు, ఆతిథ్యం ఇవ్వటం అసలు మరిచిపోవద్దు అంటాడు. అన్న మరే పులికారం చేస్తావులే, ఏ కారం? ఇప్పుడు ప్రస్తుతానికి కారాలు పెడతావులే, కారాలు పెట్టకపోతే పొండు మిరపకాయలు పచ్చడి కొద్ది పెట్టు, అందరు నాక్కుంటూ వెళ్తారు. నీకు ఆతిథ్యం ఇచ్చేది దేవుడిచ్చిన అదృష్టం. అదే ఓరకుండా అద్భుతాన్ని చూడమనేది. స్తోత్రం చెప్ప. బంధువులు కాదండి చేయాల్సింది, ఆ తల్లికి బాగుండలే. అడగండి, ఈరోజు ప్రార్థనకు మేము వస్తామన్నారా, నేను రమ్మన్నానన్నా మిమ్మల్ని? నేనే రమ్మన్నా, రండి మీకోసం మేమందరం ప్రార్థన చేస్తాం. వీళ్ళు మన బంధువులు, మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు, మన ఇంటి చుట్టూ ఉండేవాళ్ళు, మన ఇంటి పేరటోళ్ళు, మేనమామలు, మేనత్తలు కాదు బంధువులు. మనము రోగంతో ఉన్నప్పుడు మన కోసం ఏడ్చేవాళ్ళు నిజమైన బంధువులు. వాళ్ళతో మనం కలిసి ఉండాలండి. అందుకని మనం 5వ మాట కూడా చదువుకున్నాం. ఏమని? అద్భుతాన్ని చూడాలి, అద్భుతం చెయ్యాలని అనుకుంటే వాడు ఎదురు చెప్పేవాడు అయిపోయాడు. రండి రాజుల 2వ గ్రంథంలో మనము 5వ అధ్యాయానికి వెళ్దాం. 5వ అధ్యాయంలో 20వ వచనం మొదలుకొని 27 వరకు మనం ఆపకుండా చదివితే
చూడండి 20 వచ్చిన ప్రారంభిద్దాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియావాడైన ఈ నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి మనసు లేకపోయెను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏమైనా తీసుకొందుననుకొని. కదా, మనం లోతుకు చదువుకుంటూ వెళ్తే నయమాను అనే ఒక కుష్ఠరోగి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎక్కడి నుంచి? సిరియా దేశం నుండి, పక్కన ఇజ్రాయెల్ దేశానికి ఉన్న సిరియా దేశం నుండి వచ్చాడు. అంతకుముందు అది ఇది ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఇంతకుముందు కలిసి ఉండట్టే శ్రీలంక బంగ్లాదేశ్ అన్నీ కలిసే ఉండే కదా, అట్లా ఉండేది. అప్పుడు సిరియా వాళ్ళు విడిపోయారు, వాళ్ళ దేశం వాళ్ళదయింది. ఆ దేశంలో ఉన్న సైన్యాధిపతికి కుష్ఠరోగం వస్తే చెరగొని తీసుకెళ్ళిన ఒక చిన్నది ఆ బాధ చూసమ్మా మా దేశంలో షోమురోను పట్టణం వాళ్ళు ఎలీషా ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే రోగాలు పోతాయని చెబితే వాళ్ళు పరుగున రథం వేసుకొని రథంలో కానుక పెట్టుకొని ఈయన దగ్గరికి వచ్చారు. ఈయన అన్నాడు, దీనికే ఎందుకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగుపో చాలు అన్నాడు. ఇక మరి ఆ నయమాను కొంచెం స్థాయిలో పెద్దోడు కదా, సైన్యం వెళ్ళమంటే వెళ్ళిద్ది, కదలమంటే కదిలిద్ది, ఆగమంటే ఆగే అంత స్థాయి కలిగినాడు కదా. అరే ఈడేందిరా, నేను అంత దూరం నుంచి వస్తే నన్ను ఏంది ఆ నదిలోకి వెళ్ళి మునగమంటాడు యోర్దానులో. మా దేశంలో ఉన్న నదులు గొప్పవి కదా, వీటికంటే చాలా పేరు పొందిన నదులు. తిప్పర రథం, మనం వెళ్ళి మన దేశంలో మునుగుదాం. ఆడ మునిగి ఉండడు అంటారా? మునిగే ఉంటాడు. మొత్తం మీద అటు ఇటు గలిబిలైపోయినాక ఆఖరికి పనివాడు చెప్పిన మాటకి వెళ్ళి మనసు మార్చుకొని యోర్దానులో మునిగితే పసి పిల్లవాడి దేహం వచ్చేసిందంట ఈయనకి. హల్లెలూయా! ఆరోగ్యం వచ్చింది, కుష్ఠరోగం పోయింది, సున్నితమైన దేహం వచ్చింది. పరుగున ఎలీషా దగ్గరికి వెళ్ళి సాగిలపడయ్యా, అసలు నీ మాట ఏం మాట, అద్భుతం జరిగిపోయింది నా జీవితంలో అన్నాడు. సరే అయితే ఇంకెళ్ళు, సమాధానము కలిగి వెళ్ళు అన్నాడు. ఇక్కడ సమాధానం కాదుగా నెమ్మది. 19వ వచనంలో నెమ్మది గలవాడు ఎల్లు అన్నాడు. కాదయ్యా, నేను వెండి తెచ్చా నీకు కానుగ్గా, వస్త్రాలు తెచ్చా కానుగ్గా, నువ్వేం తెచ్చినా నాకు అవసరం లేదు. ఏం అవసరం లేదంటే సరే నువ్వు తీసుకోపోతే నాకే ఇవ్వమన్నాడు. ఒక 2 గోతాలకో 3 గోతాలకో ఆ దేశం మట్టి కావాలయ్యా అన్నాడు. మట్టి గోతాలకు ఎత్తుకొని రథంలో పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ పక్కనే ఉండి గెహాజీ బాగా చూస్తున్నాడు. ఏంది మా యజమానుడు, ఏంది మా ప్రవక్త మాటతో అద్భుతం చేశాడు, కానీ వాడు ఎత్తానని సంచులకు తెచ్చి గోతాల్లో తెచ్చి వెండి తీసుకో అంటే వద్దంటున్నాడు. మనం ఏమన్నా ఓట్ల డబ్బుల కోసం ఏమన్నా రోడ్డు ఎక్కావా? వాళ్ళే చర్చి దగ్గరికి వచ్చి ఎన్ని ఓట్లు ఉండయి అని అడిగినప్పుడు ఎన్నని చెప్పి డబ్బులు తీసుకుంటే ఏమయ్యిద్ది? అట్టుందన్నమాట కథ. ఆయనే వచ్చి అద్భుతం జరిగింది, కానుక తీసుకోమంటే వద్దంటాడేంది? ఈయనకు మనసు లేదు, కానీ చెప్పండి నాకు మనసు ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను, నేను వెళ్ళి ఆ రథాన్ని కలుసుకోవాలి. రథం వేగం మీకు తెలుసో లేదో, రథం వేగం ఇంచుమించుగా ఒక ఎక్స్ప్రెస్ రైలు వెళ్ళినంత స్పీడ్ వెళ్ళిద్ది. కనీసం మన ఊర్లో కొంతమంది ఎద్దుల బండితోనే పరిగెత్తలేరు. మన గెహాజీకి ఎంత బలం ఉంది, ఎంత ఆసక్తి ఉందంటే ఆ రథం వెంట పరిగెత్తుతున్నాడంటండి. దేనికోసం చెప్పండి? ఆ రథములో ఉన్న వెండి తెచ్చుకోవాలి. దైవజనుడు వద్దు అన్నాడు, శిష్యుడు పరిగెత్తుతున్నాడు. ఇక నేను చెప్పాలంటే గురువు గారేమో వద్దు అన్నాడు, చెప్పండి శిష్యుడేమో కావాలనుకుంటున్నాడు. పరుగుని వెళ్ళాడు. ఎందుకో పాపం గెహాజీ పరిగెత్తుతూ ఉండగా ఆ రథంలో ఉండడు వెనక్కి తిరిగితే, ఏందిరా ప్రవక్త శిష్యుడు పరిగెత్తుతున్నాడు. అయ్యా ఏమీ లేదు, ఎందుకు పరిగెత్తున్నానంటే మా యజమానుడికి డబ్బులు కొంచెం కావాలి, ఇప్పుడే ఎదుగు ఎఫ్రాయిం మాన్యం నుంచి 2 వచ్చారు, వాళ్ళకి ఇవ్వటానికి ఏమీ లేక నువ్వు పరిగెత్తరా అన్నాడు. నేను పరిగెత్తాను అని అబద్ధం చెప్పి
అరే ఇందాక ఇస్తానంటే వద్దని ఎంత దూరం నేను బలేవాడు ఆ పాస్టర్ గారికి మైండ్ ఉందా లేదా? ఆ పాస్టర్ గారి చెప్పలపోడు అనుకోండి, ఇచ్చేటప్పుడు తీసుకోడు. ఇప్పుడు నిన్ను పరిగెత్తిస్తారు, చెమట కూడా పోసింది. అయ్యా ఉండు, మా పని వాళ్ళని పంపిస్తాను, వాళ్ళే తెచ్చి నువ్వు ఎక్కడేమంటే అక్కడ వేస్తారని ఆ గోతాలు తెచ్చేస్తే వాళ్ళ దగ్గర నుంచి అంట మనోడి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి ఏమీ ఎరగని నంగనాశలాగా వచ్చాడంట ప్రవక్త దగ్గరికి. వచ్చి చక్కగా నిలబడ్డాడు. నేను అనుకున్న చేతులు కట్టుకున్నాడేమో. గెహాజీ ఎచ్చటికి వెళ్ళావు? ఇప్పుడు దాకా కనపడలేదు, ఏడకి వెళ్ళావు అన్నాడు. నీ దాసుడనైనా నేను ఎచ్చటికి వెళ్ళలేదా? ఏడకి వెళ్ళలేదా? నేను ఆడికి వెళ్ళానయ్యా. అదేందయ్యా? నువ్వు ఆ రథం వెంట పరిగెత్తుతున్నప్పుడు నీ వెంట నా మనసు వచ్చింది, నీకు తెలుసా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమొచ్చిందంట? ఎలీషా మనసు అంట రథం వెంట పరిగెత్తుతున్న గెహాజీ వెంట వెళ్తుందంట. ఎందుకు? వరే వరే వరే, నేను ఇంతకాలం వీడితో కలిసి ఉండని గెహాజీతో నేను ఎలాంటి వాడినో కూడా గుర్తించలేకపోయాడే. ఎలీషా కంట కొందరు పెద్దలు చెప్పింది, నేనేం వాళ్ళ ఊరు వెళ్ళలా, చరిత్రకారులు చెప్పిందే చెప్తా నేను. 12 అరకల ఎద్దులు ఉన్నాయంట, కనీసం 360 ఎకరాల పొలం కలిగినోడంట ఈయన. ఈ 360 ఎకరాల పొలము దైవజనుడు వెళ్ళి పిలవగానే ఎద్దులను కోసి భోజనాలు పెట్టి అటు మాంసం అందరికీ పెట్టేసి కట్టుబట్టలతో దేవుని సేవకు వచ్చేసినాడు. స్తోత్రం చెప్పండి. గెహాజీని అన్నాడు, గెహాజీ నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? అయ్యారు ఏం అర్థమైంది ఒకసారి చెప్పండి. చదువుదాం చూడండి ఆ మాట. 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? సంపాదించుకోవాలనుకుంటే నేను అసలు సేవకే వచ్చేవాడిని కాదు కదా. నువ్వేంది సంపాదన కోసం పరిగెత్తుతున్నావు? అంటే ఈ శిష్యుడు ఇటు శిష్యుడుగానే ఉండాలనుకున్నాడు, కానీ ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? సంపాదించాలనుకుంటున్నాడు. సంపాదన మీరు జాగ్రత్తగా వినాలి. సంపాదన అది సత్య మార్గములో వచ్చిందై ఉండాలి, అది కష్టపడిందై ఉండాలి, అబద్ధం వల్ల వచ్చిందై ఉండకూడదు. మన సంపాదన మనకు దీవెనకరం కావాలంటే అది సక్రమైన మార్గములో వచ్చిందై ఉండాలి. అప్పుడు అది ఎక్కడికి పోదు. అక్రమైన మార్గంలో వచ్చిందనుకో, అది ఎటు వెళ్ళిద్దో నీకే తెలియదు, ఏ ఆసుపత్రికి వెళ్ళిద్దో తెలియదు, అది ఎవరికి స్వాస్థ్యంగా మారిద్దో నీకు తెలియదు. సక్ర మార్గం వేరు చెప్పండి, అక్ర మార్గం వేరు. సక్ర మార్గములోనే మన సంపాదన ఉండాలి, అది ఏదైనా సరే. ఆ చిన్న కుమారుడంట దూరదేశం వెళ్ళాడంట. ఏ వ్యాపారం చేయటానికి? దుర్వ్యాపారం. మంచి వ్యాపారం చేయొచ్చుగా? లేదు, అందరు చేస్తున్నారు మంచి వ్యాపారం, నేను దుర్వ్యాపారం చేయాలి. ప్రారంభం బాగానే ఉంది, తర్వాత తినటానికి తిండి కూడా, కట్టుకోవడానికి వస్త్రాలు కూడా లేవు. ప్రియులారా, వాక్యాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. గెహాజీ పరిగెత్తి 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 సంపాదించాలనుకున్నాడంట. వెండి, బంగారం, దాసీలు, ఒలీవ చెట్ల తోటలు, ద్రాక్ష చెట్ల తోటలు, ఇవన్నీ సంపాదించాలనుకున్నాడు. కానీ ఆఖరికి ఏం సంపాదించాడని వాక్యంలో రాశాడంటే, నయమాను పోగొట్టుకున్న కుష్టు నీకు నీ సంతానానికి సర్వకాలం అంటియుండును అన్నాడు. ఆ శాపాన్ని సంపాదించుకున్నాడు. కొంతమంది పరిగెత్తుతారు, మీకు తెలుసో లేదో. నేనెప్పుడు పరిగెత్తానండి రథం వెంట. కొంత లోకాశల కోసం పరుగు, సంపాదన కోసం పరుగు. ధనాపేక్ష కూడా పాపమే. ధనం అవసరమే, ఏం అవసరం కాదు? ధనాపేక్ష. దాని మీద అంత ప్రేమ అవసరం లేదు. ఇల్లు అవసరమే, ఇల్లే మనకేమి పరలోకం కాదు. మనకు ఆరోగ్యం అవసరమే,
ఆరోగ్యమే ప్రధానం కాదు. ఎందుకంటే ఆరోగ్య ప్రదాత మన దగ్గర లేకుండా మనం ఆరోగ్యం కోసం ఏడకి పరిగెత్తలేం. దీనిని బట్టి గెహాజీ పరిగెత్తి కుష్ఠరోగం సంపాదించుకున్నట్లుగా కొంతమంది పాపం కోసం పరిగెత్తి రోమాపత్రికలోని 3వ అధ్యాయంలోనే ఉంటుంది ఆ మాట. ఏమని? వారి పాదములు పాపం చేయటానికి పరిగెత్తుతున్నాయి, వారి నాలుక కీడును కల్పిస్తుంది, వారి కన్నులు చూడకూడని చూస్తున్నాయి అంటూ అక్కడ కీర్తనాకారుడు చెప్పిన మాటలు పౌలు భక్తుడు రోమా సంఘానికి రాశాడు. దేవుని పిల్లలుగా నీ పరుగు ఏదో గుర్తుపెట్టుకోవాలి. పౌలు గారు అంటాడు, నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను అన్నాడు. మన పరుగు గురి యొద్దకు పరిగెత్తేదిగా ఉండాలి. రండి దేవుని వాక్యంలో మనం ముందుకు వెళ్దాం, టైం అయిపోతుంది కనుక. 6వ అధ్యాయం ప్రారంభ వచనం మీరు చదవండి. ఇదే రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఎదుగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే యొర్దాను నదికి పోయి తలో ఒక మాను కొట్టుకొచ్చి నివాసం ఏర్పాటు చేసుకుంటాం. ఇది 7వ మాట. ఏంటంటే వీళ్ళకి ఏమొచ్చిందంటే, వీళ్ళకి ఆలోచన చెప్పండి. నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకైపోయింది. దైవజనుడా, శిష్యులందరూ ఉండటానికి నువ్వు ఒక బైబిల్ తరగతుల కోసం గదులు పెట్టావు కదా, అవి సాలటల్లా. ఇప్పుడు మీరు ఈ మాట అనాలి. ఏమనాలంటే, ఇంట్లో పిల్లలకి ఎంత వండి పెట్టాలో తల్లికి తెలిసిద్దా, పిల్లలకు తెలిసిద్దా? ఏదో అన్నారు మొత్తానికి వెనకాళ్ళు. మా రేపు 3 మానికలు పోసొండు అంటారా పిల్లలు? పిల్లల పొట్ట సైజు పెరుగుతున్న కొలది ఆ తల్లి కూడా వండే ఆ విధానాన్ని పెంచిద్ది. ఇప్పుడు రూతమ్మోళ్ళు వండుకోవాలనుకో ఎంతమందికి లెక్క వేసుకుంటారమ్మా మీరు? 4గురికి వేస్తారా? కాదు కదా, 2కే వేస్తారు. 2 ఇంకో 2 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా మేమిద్దరమే అన్నారనుకో, అమ్మా నీకు అసలు మైండ్ ఉందమ్మా అంటాడు ఆడి భాషలో. ఎందుకంటే కొద్దిగా గొప్ప తింటారు వాళ్ళు మీరు తిన్నంత తినలేకపోయినా మీరు తిన్న దానిలో పావు వంతైనా తింటారు. ఒక తల్లికి అర్థమైద్ది, కుటుంబ ఖర్చులు తండ్రికి అర్థమవుతాయి. ఎలీషా నీళ్ళు అడుగుతున్నారు, అయ్యా నీ యొద్ద మాకున్న స్థలం సాలటం లేదు అంటే ఎలీషాకి తెలియదా? వీళ్ళు ఎంత ముదిరిపోయారు అనుకోవాలి. దైవజనుడా, నీ యొద్ద మాకున్న స్థలం సాలట్లా, నిజమేనా? మరి సాలకపోతే ఏం చేద్దాం? నేను అంటున్నాను, సాలకపోతే ఇంత దౌర్జన్యంగా చెప్పాల్సిన అవసరంలా. అయ్యా మనకి చర్చి సరిపోవట్లేదు, ఏం చేద్దాం? మాకెందుకో ఈ ఆలోచన వస్తుంది, అది నిజమా కాదా అని ఆయనతో సంప్రదింపులు జరపాలి. లేదండి పాస్టర్ గారు, మేమందరం ఇప్పటికే మాట్లాడేసుకున్నాం, ఏమని? యొర్దాను నదికి వెళ్ళి తలోక మాను కొట్టుకొద్దాం అనుకున్నాం, నీ సెలవైతే రా. ఏందది? మా శారమ్మక్క కొడుక్కు పెళ్లి చేయాలనుకుంది. పాపం మా శారమ్మక్క కొడుక్కు పెళ్లి చేయాలనుకుంది. వాళ్ళంతా రెడీ అయ్యి ఫోన్ చేసి, పాస్టర్ అన్న ఇక రండ్రి అంది. ఏడకి రండ్రి? అదే అన్న పెళ్లి సంబంధానికి వెళ్తున్నా, మీరు కూడా వస్తే బాగుంటుంది అన్నప్పుడు మీరు చెప్పండి, బీపీ పెరిగిద్దా పెరగదా? ఎన్ని రోజుల నుంచో మీరు మాట్లాడుకుంటున్నారు, కనీసం రాత్రి కూడా చెప్పలేదు. పొద్దున్నే ఫోన్ చేసి ఆ క్రిస్మస్ డ్రామాలో ఒక పిల్లల నాటికలో డైలాగులు చెప్పినట్టుగా ఇక రండ్రి అనగానే మేము వస్తామా? మేమేమన్నామంటే, మేము రావట్లేదు, మీరే పొండ్రి అన్నాం. పోయి ఒక రెబకాన్ తెచ్చారు వాళ్ళు. రెబకాన్ నేను తెచ్చింది తెచ్చుకొని తిప్పలు పడుతున్నారు. అడండి, నేనేమంటున్నానంటే, నీ మనసులో మెదులుతున్నది అది దురాశ, దుష్టాలోచన, దేవునికి విరోధమైన ఆలోచన. నివాసము వాస్తవే నీకు కావాలి,
దైవజనుడికి ముందు చెప్పాలా? చివర్లో వెళ్ళబోయేటప్పుడు అయ్యగారికి ప్రార్థన చేయండి, ఏడకి కర్నూలు పోతున్నాం, ఎందుకో వ్యాపారం చేద్దామని అన్నీ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈయన మాత్రం ఏం చేస్తాడు? తండ్రి నాయన నీ స్తోత్రం, వీళ్ళంట వ్యాపారం అంట, ఏదో ఒకటి చేయి అంటాడు. వారం రోజులు తిరిగేటప్పటికి వ్యాపారం అంతా అయిపోయింది. మళ్ళీ కొత్త వ్యాపారం కోసం ప్రార్థన చేయాలి. నీ యొద్ద మాకున్న ఈ స్థలము ఇరుగ్గా ఉంది అంటున్నారు. అంటే చిన్నపిల్లలే కానీ చెప్పండి, పెద్ద మాటలు అనండి, అంతేనా? బోధకుడు కంటే శిష్యుడు గొప్పోడు కాదన్నాడు ప్రభువే చెప్పిన మాట. యజమానుడి కంటే దాసుడు ఎప్పుడు గొప్పోడు కాదు. ప్రవక్త అయిన ఏలియా ఎలీషాల కంటే వాళ్ళ దగ్గర ఉన్న శిష్యులు గొప్పోళ్ళు అవుతారా? గొప్పోళ్ళు అవరు. ఒకసారి ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, అయ్యా మీ శిష్యుడు వచ్చి మా ఊర్లన్నీ జడగొడుతున్నాడు అయ్యా అంటే, ఆడే గొప్పోడు అని చెప్పాను. ఈ శిష్యుడు వచ్చి మా ఊర్లో అందరిని పాడు చేస్తున్నాడు అయ్యా అన్నాడు. నేను అన్నాను, పాడు చేసేవాడు గొప్పోడా చెప్పండి? కాదుగా. పాడు చేసేవాడు గొప్పోడు ఎట్టవుతాడు? నాశనం చేసేవాడు కూడా గొప్పోడు కాదు. ఎవరు అంటే దైవజనుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు గొప్పోడు. 8వ మాట కూడా ఒకటి చదవండి, మీకు అర్థమైద్ది. అదే అధ్యాయంలో 8వ మాట మీరు చదివితే మీకు అర్థమయ్యేది ఏంటంటే 5వ వచనం చదవండి. 6వ అధ్యాయం 5వ వచనం. ఒకడు దూలము నరుగుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చుకున్నది. ఏం తెచ్చుకుంది? ఎరువు తెచ్చుకుందంటే మాది కాదయ్యా, బయట వాళ్ళది అడిగి తెచ్చుకున్నాను. ఎక్కడికి వెళ్తా అమ్మ, నాకెళ్ళి కళ్ళు తెరిచి చూస్తే మీకు మంచి మాట చెబుతా. అయ్యా మేము ఈ స్థలం ఇరుగ్గా ఉంది కాబట్టి యోర్దాను నదికి వెళ్ళి తలోక మాను కొట్టుకొని రావాలనుకుంటున్నాం. అనుకుంటున్నారు కానీ అబ్బాయిలారా, మీ దగ్గర గొడ్డళ్ళు ఉండయ్యా అని ఎలీషా అడిగాడు అనుకో, ఏం చెబుతారు వీళ్ళు? గొడ్డలు మా ఇంట్లో లేదండి, వాళ్ళ ఇంట్లో ఉందండి. అంటే నీకు సొంత గొడ్డలి చెప్పాలి, ఏమి లేదు, నీకు సొంత రక్షణ లేదు, నీకు సొంత భార్య. బైబిల్ ఈ మాటలు నేను చాలాసార్లు అండర్లైన్ చేసుకున్నా. వ్యభిచారము జారత్వం జరుగుతుంది కాబట్టి కొరింథీ సంఘస్థులారా, మొదటి పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, ప్రతివానికి సొంత భార్య ఉండాలి. ఏ భార్య? ఫిలిప్పీ సంఘంతో అంటాడు, మీకు ఇచ్చిన సొంత రక్షణ మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. మనకు సొంతం అయిన కొన్ని ఉండాలి. ఈడంట మొద్దు నరకటానికి వెళ్ళాడంట, ఎవరిదో గొడ్డలు ఎరువు తెచ్చుకొని అది నరకతా ఉంటే నీళ్ళల్లో ఊడిపడిందంట. సొంత గొడ్డలు లేకుండా ఎన్ని ప్లాన్లు వేస్తావరో నువ్వు. నీ జీవితంలో నువ్వు ఏదన్నా అభివృద్ధిలోనికి రావాలంటే నీకు సొంతం ఒకటి ఉండాలి కదా. పెద్దోళ్ళు అన్నారు, అడుక్కోవటానికి సొంత బొచ్చు ఉండాలంట, కప్పుకోవటానికి సొంత దుప్పటి ఉండాలంట. అంతేనా? సొంత దానిలో దౌర్జన్యంగా ఉండగలుగుతావు, దర్జాగా ఉండగలుగుతావు. ఎవడో గొడ్డలు తెచ్చుకొని అది నరుగుతా ఉంటే, నా ఏలినవాడా, ఏమైంది అంత పెద్ద కేకేసావు? తెచ్చుకున్న గొడ్డలు నాది కాదండి. సొంతది లేకుండా ఎన్ని ప్లాన్లు వేస్తారు. ఒకడేసాడంట ప్లాను, ఏమని, నేను ఒక చైన్ సిస్టమ్ లాంటి ఒక దాన్ని ఏమంటారు, సిటీ పార్ట్ లాంటిది ఒకటి వేస్తున్నాను, మీరు ఎంతమంది ఉంటారు అన్నాడంట. వీళ్ళు అన్నారంటే ఎట్లా, ఏం చెప్పంటే, ఏమి లేదు, మనందరం తలోక 10,000 తెచ్చుకొని ఒకసారి పెట్టుకొని నెలకు ఒకటి తీసుకుందాము అన్నాడంట. ఓరి ఇదేదో బాగుందిరా అని చెప్పి అన్నారు. అందరూ తలోక 10,000 తెచ్చారంట. మొత్తం దానిలో 12 మంది ఉన్నారు. మొత్తం తెచ్చే లెక్కేశాడంట. సరే మొదటి పాట నేనే తీసుకుంటాను అన్నాడంట. వాడు అప్పుడు పాటు ఎంతవరకు కనపడ
అంటే అంత తెలివికెళ్ళవాడు అనుకోవాలి. మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. రెండో పాట అప్పుడు ఇక వీళ్ళందరూ అనుకుంటున్నారంట, అన్న మరి ఎప్పుడు పెడతావు పాట, మరి డబ్బులు ఎప్పుడు, ఏంది ఈసారి నాకు అవసరం ఉంది అంటే ఫోన్ చేద్దాం అనుకుంటే ఫోన్ కలవట్లా, ఎతికితే దొరకట్లా. ఇక వీడు చిక్కడు దొరకడు అనమాట. వాక్యం ముగింపులో మనం తెలుసుకోవాలి, ఎలీషా దగ్గర ఈ 8 అనుభవాలు కలిగిన శిష్యులుంటే వాళ్ళు ఎప్పుడు ఎలీషా స్థాయికి రావాలి చెప్పమంటారా? ఎలీషా గురించి మరి ఎందుకో నేను అంటున్నాను, ఇంతమంది బాధ పెట్టిన ఒక్కడు మాత్రం ఆయన కొంచెం సంతృప్తి పరిచినట్టుగా నాకు ఇదే రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయంలో మాత్రం, రేయ్ ఇట్రా నువ్వు ఆ తైలపు కొమ్మిన తైలముతో నింపుకో, నివిదిగా పలానా పట్టణానికి వెళ్ళు, అక్కడ యెహో అనబడిన ఒక అతను కనపడతాడు, అతన్ని అభిషేకించరమ్మంటే ఆ 9వ అధ్యాయంలో మాత్రం మొదటి నుండి ఇంచుమించుగా 10 వచనాలు కనుక మనం చదివితే ఒక శిష్యుడు ఎలీషా చెప్పినట్లుగా చేశాడు. స్తోత్రం చెప్పండి. నిజంగా వాడొక్కడే ఈయన సంతోషపెట్టాడా అనిపిస్తుంది. ఎంతమంది దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థనకు వచ్చేవాళ్ళు, దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు ఎంతమంది అంటే నేను అనుకుంటున్నాను ఆ 1% మిగిలిందా అన్నట్టుకుంది. ఆ 1% ఎలీషాలో. దేవుని బిడ్డలారా, నేను ఎలీషాలో ఉన్న మంచి లక్షణాలు చెప్తాను, ప్రభు చిత్తమైతే ముందు సమయంలో మనం తెలుసుకుందాం. ఒక మంచి దైవజనుడి దగ్గర పెరిగాడు ఎలీషా. ఏలి అంటాడు, నేను ఒక్కడినే ఇశ్రాయేలులందరిలో రోషము కలిగిన వాడిగా ఉన్నాను. రోషము కలిగిన దైవజనుడు ప్రవక్త అయిన ఏలియా దగ్గర ఉన్న శిష్యుడు ఎలీషా. మరి ఈయన దగ్గర ఉండేవాళ్ళు ఎందుకు ఇట్లా తయారయ్యారు? నేను అంటున్నాను, నేను కూడా ఒక మంచి ఆత్మీయ తండ్రి దగ్గర ఉండొచ్చానండి. ఆయన కూడా రోషం కలిగినోడు, కానీ ఎడకొచ్చిన తర్వాత చూస్తే వీళ్ళందరూ కూడా ఎలీషా శిష్యుల్లాగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తయారవుతుంటే సంతోషం ఉంటుందా? సేవలో ఉండదు. దైవజనుడు చెప్పిందే చేయలేకపోతే దైవజనుడినే అడ్డగిస్తూ ఉంటే నేను అంటున్నాను, దానివల్ల నువ్వేం పొందుకుంటావు? గెహాజీ ఏం పొందాడు? అప్పు చేసినోడు ఏం పొందాడు? వద్దు అన్నవాడు ఏం పొందాడు? అయ్యా ఈ సాలవు అన్నవాడు ఏం పొందాడు? వీళ్ళేం పొందుకోవాలా. నేను అంటున్నా, ప్రార్థనకు రావటం ప్రాముఖ్యం కాదు, శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు కలిగి ఉండటమే ప్రాముఖ్యం. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక.